ప్రైజ్ లాడండి. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేస్తాను. సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ కృపామయుడ దయగల మా తండ్రి నీకు లెక్కలేని స్తోత్రాలు. నేను ప్రభా ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభా, విరిగి నలిగిన హృదయం దయచే ప్రభా, వాక్యంలో నిలకడగలిగే ధన్యతను దయచే ప్రభా, ప్రతి ఒక్కరికి ప్రభు వినిచున్న ప్రతి ఒక్కరికి ప్రభు నీ రక్షణ భాగ్యం దయచేయమని, ఇక్కడ నిలబడేది నేను కానీ మాట్లాడేది నీవు ప్రభు, నా నోటి వెంట ఏమి పలికించాలో పలికించమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము 1 నుంచి 24 వచనాలు ఇలాగ వ్రాయబడి ఉన్నవి. అట్టు తర్వాత మహాధికారము గల వేరొక దూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని. అతని మహిమ చేత భూమి ప్రకాశించెను. అతడు గొప్ప స్వరముతో ఆర్భటించి ఇట్లా నేను మహాబబులోను కూలిపోయేను, అది దయ్యములకు నివాస స్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును, అపవిత్రతను అసహ్యమునైనను ప్రతి పక్షికి ఉనికి పట్టును. ఏలయనగా సమస్తమైన జనులను యహోద్రాములతో కూడిన దాన్ని వ్యభిచారము ముద్రను త్రాగి పడిపోయిరి. భూరాజులు దానితో వ్యభిచరించిరి. భూలోకమందలి వర్తకులు దాన్ని సుఖభోగముల వలన ధనవంతులయ్యిరి. మరియు ఇంకొక స్వరము పరలోకము నుండి ఇలాగు చెప్పగా వింటిని, నా ప్రజలారా, మీరు దానిని పాపములలో పాలివారు కాకుండానట్లు, దాని తెగుళ్లలో ఏదియు మీకు ప్రాప్తించకుండానట్లును దానిని విడిచి రండి. దాని పాపములు ఆకాశం నంటుచున్నవి, దాని నేరములు దేవుడు జ్ఞాపకము చేసుకుని ఉన్నాడు. అది ఇచ్చిన ప్రకారము దానిని ఇయ్యుడి, దాని క్రియల చొప్పున దానికి రెట్టింపు చెయ్యుడి. అది కలిసినప్పుడు పాత్రలో దాని కొరకు రెండంతలు కలిపి పెట్టుడి. అది నేను రాణిగాను కూర్చున్నదానును, నేను విధవరాలను కాను, దుఃఖమును చూడనని తన మనసులో అనుకునేను. గనుక అది తనను తాను ఎంతగా గొప్ప చేసుకుని సుఖభోగములను అనుభవించెనో అంతగా వేదన దుఃఖమును దానికి కలుగజేయుడి. మన నిజమే కదండి. ఒక వ్యభిచారం చేసే స్త్రీ ఏమనున్నది? వ్యభిచారం చేసేసి స్త్రీ అపవిత్రాత్మను, అసహ్యమును, సమస్తమైన భోగములను కూడి ఉన్నది. కానీ భూరాజులను, ప్రజలను వారితో ఆమెతో వ్యభిచారము చేసిరి. కానీ ఆమె ఏమి విచ్చుచున్నది? ఆమె అనుకుంటున్నదంట, నేను సంతోషముగాను సుఖభోగములను అనుభవించేదని, కానీ నాకు ఏమాత్రమును కష్టము రాదని. కానీ పాపం చేసిన ప్రతి ఒక్కరిని కూడా దుఃఖపడతారు కదా. చేసినప్పుడు బాగానే ఉంటుంది, కానీ తర్వాత చాలా పశ్చాత్తాప పడవలసి వస్తుంది. ఎప్పుడైతే మనం పశ్చాత్తాపము పడతామో అప్పుడు మనకి ఏం కలుగుతుంది? దుఃఖము, వేదన, శోధన ఇవే కలుగుతూ ఉంటాయి. కానీ పాపము విడిచిపెట్టిన తర్వాత మనకి చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది. పాపము చేసిన స్త్రీ ఎప్పుడూ కూడా ఆమె దుఃఖంలోనే వేదన, పాపము చాలా విస్తరిస్తుంది, కానీ అది మంచి అయితే మాత్రము విస్తరించదు. పాపము ఎప్పుడైతే విడిచిపెడుతుందో అప్పుడు ఆమెకు దుఃఖమును, ఏడుపును వచ్చును. అందుచేత ఒక దినమైనను దాని తెగుళ్ళు రాగా మరణమును, దుఃఖమును, కరువును వచ్చును. దానికి తీర్పు తీర్చు దేవుడైన ప్రభు బలిష్ఠుడు గనుక అది అగ్ని చేత బొత్తిగా కాల్చివేయబడింది. దానిలో వ్యభిచారము చేసి సుఖభోగములను అనుభవించిన భూరాజులు దాని బాధ చూచి భయాక్రాంతులై దూరమున నిలువబడి దాని దహన బలులను చూచినప్పుడు దాని విషయమై రొమ్ము కొట్టుకొనుచు ఏడ్చుచు, అయ్యో అయ్యో బబులోను మహాపట్టణమా, బలమైన పట్టణమా, ఒక గడియలోనే నీకు తీర్పు వచ్చేను కదా అని చెప్పుకుందురు. లోకములోని వర్తకులను పట్టణమును చూచి ఏడ్చుచు తమ సరుకులను అనగా బంగారము, వెండి, రత్నములను, ముత్యములను, సన్నపు నారబట్టలను, ఉదారంగు బట్టలను, పట్టుబట్టలను, రక్తవర్ణపు బట్టలను మొదలైన సరుకులను, అపవిత్రమైన డంబమ్రానును, ప్రతి విధమైన దత్తపు వస్తువులను, మిక్కిలి విలువగల కర్ర ఇత్తడి, ఇనుము, చలువరాళ్ళు మొదలైన వాటితో చేయబడిన పవిత్రమైన వస్తువులు, దాల్చిన చెక్క, ఓము, ద్రవ్యప్రదములను, అత్తారును, సాంబ్రాణిని, ద్రాక్షారసమును, నూనెను, మెత్తని పిండి గోధుమలను, పశువులను, గొర్రెలను మొదలగు వాటి గుర్రములను, రథములను, దాసులను, మనుషులను,
ప్రాణులను ఇక మీదట ఎన్నడును కొనడు. నీ ప్రాణము నాకు ఇష్టమైన ఫలమును నిన్ను విడిచిపోయేను. రుచికరమైనవన్నీయు దివ్యమైనవన్నీయు నీకు దొరకకుండానట్లు నశించిపోవచున్న అవి ఇక మీదట కనబడదని చెప్పుకొనుచు దాన్ని గూర్చి దుఃఖపడుదురు. మనం ఏటినైతే ఎక్కువగా ఆశిస్తామో అవే మనకి దూరం అయిపోతూ ఉంటాయి. మనం ఈ లోకంలో తిండి ఎక్కువ ప్రజలు ఎలా బంగారము వెండి వీటి కోసమే పాకులాడుచున్నారు. వీటి కోసమే ఎక్కువ ఇది నాది అది నాది అని ప్రాకులాడుచున్నారు ప్రతి ఒక్కరు మనకు. కానీ దేవుని సమయం కోసం మనం ప్రాకులాడుచున్నామా? దేవుడి సన్నిధిలో మనం ప్రాకులాడుచున్నామా? దేవుడు ఎప్పుడు మనల్ని స్తుతిస్తాము? దేవుడు ఎప్పుడు నన్ను ఆశీర్వదిస్తాడు? అవి లేవు. బంగారం సంపాదించుకోలేదు, ద్రవ్యం ఎక్కువ ఆహార పదార్థముల కోసమే తప్ప కానీ ఏ విధమైన గుర్రముల కోసము గోధుమ పిండి వీటి కోసమే మనం ఎప్పుడు కూడా ప్రాకులాడడం. ఎప్పుడైతే మనం మత్తుగా తింటామో అప్పుడు మనకి ఏమొస్తుంది? మత్తు వచ్చేసి సోమరిపోతులం అయిపోతాము. వీటికి మనము దూరంగా ఉండాలి. ఆ పట్నము చేత ధనవంతులైనను సరుకుల వర్తకులను ఏడ్చుచు దుఃఖపడుచు అయ్యో అయ్యో సన్నపు నారబట్టలను దోపద్రవ్య వస్త్రములను ధరించుకున్న బంగారంతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడిన మహాపట్టణమా, ఇంత ఐశ్వర్యము ఒక గడియలోనే పాడైపోయినే అని చెప్పుకొనుచు దాని బాధను చూచి భ్రాంతులై దూరంగా నిలుచుచుందురు. ప్రతి నాయకుడును ఎక్కడైనను సబూరు చేయు ప్రతివాడును వాడవారును సముద్రము మీద పనిచేసి జీవనము చేయిచు వారందరూ దూరంగా నిలిచి దాని దహన దూపమును చూచి ఈ మహాపట్టణముతో సమానమైనదేది అని చెప్పుకొనుచు కేకలు వేసిరి. తమ తలల మీద దుమ్ము పోసుకుని ఏడ్చుచు దుఃఖించుచు అయ్యో అయ్యో మహాపట్టణము, అందులో సముద్రము మీద వాడలు గల వారందరూ దాని అందలి అధిక వ్యవసాయము చేత ధనవంతుడులై అది ఒక గడియలోనే పాడైపోయాను అని చెప్పుకొనుచు కేకలు వేయుచుండిరి. పరలోకమా, పరిశుద్ధులారా, అపవస్తులారా, ప్రవక్తలారా, దాని గూర్చి ఆనందించుడి. ఏలయనగా దాని చేత మీకు కలిగిన తీర్పుకు ప్రతిగా దేవుడు పట్టణమునకును తీర్పు తీర్చుచున్నాడు. తరువాత బలిష్ఠుడైన యొక్క దూత గొప్ప తిరగటి రాతి వంటి రాయి ఎత్తి సముద్రములో పడవేసి ఇలాగూ మహాపట్టణమైన బబులోను వేగముగా పడద్రోయబడి ఇక ఎన్నటికి కనబడకపోవును. మీ వర్తకులు భూమి మీద గొప్ప ప్రభువులై ఉండిరి. జన సమూహములను మీ మహత్కార్యములను మోసపోయిరి. కావున వణుకులను యొక్క గాయములను యొక్క పిల్లను గ్రోవి ఊదుకుని వారు బోరలను ఊదువారందను శబ్దమును ఇక ఎన్నడును నీలో వినబడదు. మరి ఏ శిల్పమైనను ఏ చేయించిన ఎవడును నీలో ఎంత మాత్రమును కనబడడు. తిరగటిది ధ్వని ఇక ఎన్నడును మీలో వినపడదు. ద్వీపము వెలుగు నీలో ఇకను ప్రకాశింపదు. పెండ్లి కుమారుని స్వరము, పెండ్లి కుమార్తె స్వరమును నీలో ఇక ఎన్నడును వినబడవు అని చెప్పుచు మరియు ప్రవక్తల యొక్క పరిశుద్ధుల యొక్కయు భూమి మీద వధింపబడిన వారందరి యొక్కయు రక్తమును పట్టణములలో కనబడెను. ఏంటది? మనము దేవుడు పెండ్లు కుమారుని వలె వచ్చుచున్నాడు ఈ లోకంలోనికి. మనం పెండ్లి విందు కోసం కూర్చుని ఉన్నామా అంటే మన పెండ్లి విందు కోసం ఈ లోకంలో మనం వీటి కోసమే వెతుకుచున్నాము తప్పగానే దేవుడు త్వరగా వచ్చుచున్నాను అంటున్నాడు. దేవుని సమయము దేవునికి ఇస్తున్నామా? ఇవన్నిటి కోసం మనం ఎన్నడూ కూడా దేవుడు వచ్చారు అక్కడికి తినేవారు తింటూ ఉంటారు, వండుకునేవారు వండుకుంటూ ఉంటారు, పెండ్లిళ్ళకి ఇవ్వబడిన వారు పెండ్లిళ్ళకి ఇస్తూనే ఉంటారు. కానీ మనం ఏం చేయాలి? సిద్ధపాటును కలిగి ఉండాలి. దేవుని రాకడ సమీపంలో ఉన్నదని ప్రతి ఒక్కరును కూడా మారు మనసును కలిగి ఉండాలి. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తోత్రం 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 సర్వోన్నతం శాశ్వతముద్రం కృపామయడానికి స్తోత్రాలు నాయన. ఇంతవరకు చదువుకున్న వాక్యం బట్టి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు నాయన. వినుట ద్వారా విశ్వాసం కలుగుటకు సహాయం చేయ ప్రభా. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభా. ప్రతి ఒక్కరికి విరిగి నలిగిన హృదయం దయచే ప్రభా. మేము సిద్ధపడి ఉండేటకు నీ రాకడ కొరకు మాకు సహాయం చేయ ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబాలలో శాంతిని సమాధానం దయచే ప్రభా. చిన్నవారు మొదలు పెద్దవారు ఎవరెవరైతే ఏ వాహనంలో అయితే నడుపుచున్నారు దీవించిన ఆయన ప్రభా. ఇతర దేశాల్లో ఉన్న ప్రతి ఒక్క బిడని దీవించిన ఆయన ప్రభా. ప్రతి ఒక్కరి అవసరతలు తీర్చి ప్రభా. మా దేశాలని మా సంఘాలని దీవించి ప్రభా. మన శాంతి లేని మన శాంతి రోగంలో ఉన్న వారికి తీసివేయమని అడుగుచున్నాను నేను ప్రభా. స్వస్థపరచమని అడుగుచున్నాను ప్రభా.
ప్రతి ఒక్కరికి నీ రక్షణ భాగ్యమును దయచేయమని, ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని, నా ప్రార్థనను అంగీకరించమని యేసునామంలో బ్రతిమాలి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భువ్యందు నెరవేరినట్లును మా నిదిన ఆహారం నేడు మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారం మరణములను క్షమించము. దుష్టుల నుండి శోధన నుండి తప్పించము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. విచుచున్న వారికి నీ వినిచున్న వారికి సదాకాలముని కృప తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.